ఏపీలో డిఎస్సి అక్రమాలపై విశాఖలో ఆందోళన చేపట్టాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. భారీ ర్యాలీ నిర్వహించి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ నినాదాలు చేశారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, కుంభా రవిబాబు, వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో పాటు వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వ్యాప్తంగా నీట్ పరీక్ష పత్రం లీక్కి సంబంధించి ఈ దేశంలో ఉన్న యువత అందరూ కూడా పోరాట స్ఫూర్తితో ఈరోజు కేంద్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం మెడలు వంచి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు కూడా జంతర్ మంతర్ వద్ద ఏ విధంగా ఈరోజు పోరాటం చేశారో చూసాం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా ఏదైతే డిఎస్సీలు అక్రమాలు జరిగినాయో, అన్యాయాలు జరిగినాయో, డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చి డబ్బులు డిఎస్సీగా మార్చి ఈ దోపిడీ పార్టీ చేసిన కుట్రల్ని కుతంత్రాలని కూడా బయట పెట్టాలి. బేషరతుగా భవిష్యత్తులో ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇలాంటి స్కామ్లు పాల్పడాలంటే భయపడే విధంగా లోకేష్ రాజీనామా చేయాలని ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులు కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ గారు రాజీనామా చేయాలి అండి. ఎందుకంటే అక్కడ నీట్ పరీక్షలో అవకతవకలు బయటపడ్డాక దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఎక్కడ నైతిక బాధ్యత వహిస్తూ డిఎస్సిలో ఎంత స్కామ్ జరిగింది, ఒక దగా డిఎస్సిగా ఈరోజు మారిపోయింది. తీసుకుంటే ఇందులో పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు మనం విన్నాము, స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు ఇవ్వడం కోసం ముందొక జీవోనిచ్చి మళ్ళీ స్పోర్ట్స్ కోటాలో వీటిని భర్తీ చేశాక మళ్ళీ జీవో మార్చేసిన పరిస్థితి. ఇలాంటిది ఎక్కడైనా మనం ఈ రాష్ట్ర చరిత్రలో చూసామా? అందులోనే మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ అవినీతి జరిగింది అని, డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది అనే విషయం ఆడియో వీడియోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. అయినా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయట్లేదు అని మేము అడుగుతూ ఉన్నాము. లోకేష్ గారు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా అన్ని విధాలుగా విఫలమయ్యారు. ఏపీ డిఎస్సిలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు ఉధృతమయ్యాయి. వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. డిఎస్సి స్కామ్పై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఉరితాళ్లు, సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ దగా డిఎస్సితో పిల్లల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం డిఎస్సి స్కామ్పై స్పందించాలి, బాధ్యత వహించాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బర్తరఫ్ చేయాలి, సిబిఐ విచారణ జరిపించాలంటూ డిఎస్సి స్కామ్ బాధితులు, విద్యార్థులు, యువత, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి నేతలు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ అనేవి సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. గుంటూరు, విజయవాడ, నంద్యాల, రాజమండ్రి ఏపీ వ్యాప్తంగా డిఎస్సి అక్రమాలపై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందే అంటూ డిఎస్సి స్కామ్ బాధితులు, విద్యార్థులు, యువత, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నేతల ఆధ్వర్యంలో ఈ భారీ నిరసన ర్యాలీ అనేది కొనసాగుతోంది. ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ ఈ పిల్లల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం దీనిపై బాధ్యత వహించాలి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను బర్తరఫ్ చేయాలి, సిబిఐ విచారణ జరిపించాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
ఏపీ డిఎస్సిలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు ఉధృతమయ్యాయి. వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. డిఎస్సి స్కామ్పై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిఎస్సిలో నష్టపోయిన అభ్యర్థులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన ర్యాలీలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఉరితాళ్లు, సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.